పర్సనల్ ట్రైనింగ్ అంటే ఏంటి, జిమ్ మెంబర్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ జీరో నాలెడ్జ్. అసలు ఏమి తెలియదు నాకు. చాలా టైం వేస్ట్ చేశాను. జిమ్ నా లైఫ్లోకి చాలా లేట్గా వచ్చింది. లేట్ అంటే జీవితకాలం లేట్ ఏం కాదు, కానీ లేట్ 30sలో వచ్చింది. జిమ్ అంటే ఏం ఐడియా లేని నేను ఆ టైంలో స్టార్ట్ చేయడం వల్ల చాలా డబ్బులు వేస్ట్ చేశాను. పర్సనల్ ట్రైనింగ్ అంటే ఏంటి అని తెలియకపోవడం వల్ల దగ్గర 50,000 పైనే డబ్బులు కట్టేశాను. అది కూడా ఏం గైడెన్స్ ఏమి ఉండేది కాదు. ఒక స్ట్రక్చర్డ్ వర్కౌట్ ప్లాన్ లేదు, ఒక డైట్ ప్లాన్ లేదు, ఇవన్నీ ఏం లేవు. జస్ట్ ఏదో వెళ్తాము, ఆ ట్రైనర్ ఉంటాడు, వెళ్ళి కార్డియో చేయమంటాడు, ఒక అరగంట 15 నిమిషాలు, మళ్ళీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాడు, కానీ ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అంటే ఏముండదు. ఈరోజు ఏం చేద్దాం, రేపు ఏం చేద్దాం, ఇంతే. దీని వల్ల ఒక్కోసారి ఇంజరీ కూడా అయిపోయింది. నేను స్క్వాట్ సరిగా చేయలేకపోవడం వల్ల. ఆయన చెప్పేసి ఆయన ఫోన్లో ఉండేవాడు, మనల్ని అసలు పట్టించుకునేవాడు కాదు. సో నేను ఇలాగే ఉంటుందేమో, ట్రైనింగ్ అంటే ఇట్లానే ఉంటుందేమో, దగ్గర ఉండరేమో, జస్ట్ ఊరికే చూపించి వెళ్ళిపోతారేమో అనుకునేవాడు. ఇవన్నీ సరిపోనట్టు నేను ఇంకా జోష్లో కొత్తలో బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్ అని చెప్పేసి అప్పుడు కూడా బాగానే డబ్బులు తగిలేశాను. అవి నాకు పెద్దగా నచ్చేవి కాదు, బట్ స్టిల్ ఆ బ్రాండ్ నేమ్ చూసి అబ్బాయి చాలా మంచి బ్రాండ్ అది అని చెప్పేసి అప్పుడు కూడా డబ్బులు బాగానే వేస్ట్ చేశాను. పర్సనల్ ట్రైనింగ్ తీసుకునే టైంలో ట్రైనర్ సర్టిఫైడా, క్వాలిఫైడా, ఫామ్ కరెక్షన్ అంటే ఏంటి, ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ తెలియదు అడగాలండి నాకు. నా మెయిన్ గోల్ వెయిట్ తగ్గాల, కొంచెం ఫిట్గా ఉండాలా అని ఉండేది. సొంతంగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని, కీటో డైటు, ఆ డైటు, ఈ డైటు, అది ఇది అని చెప్పేసి. బట్ స్టిల్ పెద్దగా డిఫరెన్స్ ఏం వచ్చేది కాదు. ఏదో యాక్టివ్గా ఉండేవాడిని. కానీ ఒక్క మంచి జరిగింది ఏంటంటే కనుక రెగ్యులర్గా నేను జిమ్కి అయితే వెళ్ళేవాడిని. ఈ టైం పీరియడ్లో డబ్బులు బాగానే వేస్ట్ అయినాయి. డబ్బులతో పాటు నియర్లీ 3 to 4 years దగ్గర వేస్ట్ చేశాను టైం. సో సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక లెవెల్ వరకే హెల్ప్ చేస్తుంది కానీ, బట్ కంప్లీట్ రిజల్ట్స్ రావడానికి కానీ, లేకపోతే నీ బాడీలో చేంజెస్ కంప్లీట్గా కనపడడానికి కానీ ఏమీ అంత హెల్ప్ అవ్వదు. సో నా ఇనిషియల్ ఈ జర్నీలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే కనుక ట్రైనర్స్ని బ్లైండ్గా నమ్మడం, ప్రాపర్ క్వశ్చన్స్ అడగాల్సింది నేను. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను సెల్ఫ్గా ఎక్స్పెరిమెంట్ చేయడం, అది కూడా చేయకుండా ఉండాల్సింది. ఇంకొకటి చాలా టైం వేస్ట్ చేశాను. ఇనిషియల్గా అయినా నాకు ఆ ట్రైనర్స్తో అయిన ఎక్స్పీరియన్స్ వల్లనే ఇంకొక ట్రైనర్ని నమ్మాలన్నా కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి.